నమస్కారం, నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు మనం వృద్ధులలో తుంటి ఎముక విరిగినప్పుడు ఆపరేషన్ చేస్తే ఎన్ని రోజులకు అతుక్కుంటుంది, ఏంటి, ఎలాంటి ఆపరేషన్లు చేస్తామనేది డిస్కస్ చేద్దాం. సో యూజువల్గా మనం 60 సంవత్సరాలు లేకపోతే 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో ఆస్టియోపోరోసిస్ అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాం. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలలో పటుత్వం తగ్గడం. ఈ ఆస్టియోపోరోసిస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే చిన్న చిన్న ఇంజురీస్తోని వాళ్ళు పడ్డప్పుడు కామన్గా తుంటి దగ్గర ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ తుంటి ఫ్రాక్చర్స్ అనేవి 2 రకాలు ఉంటాయి ప్రధానంగా. ఒకటి ఇంటర్ట్రొకాంట్రిక్ ఫ్రాక్చర్ అంట. ఈ ఫ్రాక్చర్ ఏంటి అంటే ఈ బోన్ గ్రేటర్ ట్యూబరాసిటీ అనే ఇక్కడ నుండి లెసర్ ట్యూబరాసిటీ అనే మార్క్ వరకు ఇలాగ ఫ్రాక్చర్ అవుతుందన్నమాట. ఈ ఫ్రాక్చర్ ఇది చాలా ఎక్కువగా అందరిలో చూస్తూ ఉంటాం. ఈ ట్రొకాంట్రిక్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు దాన్ని ఏం చేయొచ్చు అంటే ఈ బోన్ని మనం అలాగే సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి ప్లేట్తో కానీ ఫిక్స్ చేయడం కానీ లోపల నుండి రాడ్ వేసి కానీ ఫిక్స్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ బోన్ని మొత్తం సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆపరేషన్ తర్వాత ఈ ఆపరేషన్స్ మనం ఏ ఏజ్లో అయినా కానీ అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే చాలామందిలో పాపం 90 సంవత్సరాలు 95 సంవత్సరాల వాళ్ళలో కూడా ఈ ఫ్రాక్చర్స్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. ఎందుకు ఇమ్మీడియట్గా వీళ్ళకి ఆపరేషన్ చేయాలి అంటే ఆపరేషన్ ఫ్రాక్చర్ అయిన తర్వాత కంప్లీట్గా కాలు కదలపడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కూర్చోవడం కానీ పక్కకు తిరగడం కానీ అస్సలు వీలవ్వదు. సో ఆల్రెడీ ఆ ఏజ్లో చాలా రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అలాగే బెడ్ రిడన్ అయితే కనుక వెనకాల పుల్లు పడడానికి అవకాశం ఉంటుంది. బెడ్ సోర్స్ అంటాము. వాళ్ళకి ఆల్రెడీ ఉన్న హెల్త్ ఇష్యూస్ డిటీరియేట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఏ వయసులో అయినా కానీ ఈ ఫ్రాక్చర్ని ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మరుసటి రోజు నుండే వాళ్ళని కూర్చోబెట్టడానికి పక్కకు తిప్పి పడుకోబెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఫిక్స్ చేసిన తర్వాత మొదటి రోజు నుండే కూర్చోబెట్టడము, పక్కకు తిప్పి పడుకోబెట్టడం, ఇవన్నీ యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటాము. ఒక 1 మంత్ బరువు పెట్టకుండా ఉంచి 1 మంత్ తర్వాత కొంచెం బరువు పెట్టడం, ఏదైతే ఆపరేషన్ అయిన కాల్లో బరువు పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా ఈ ఎముక అతుక్కోవడానికి 2.5 నెలలు 3 నెలలు పడుతుంది. ఈ 4 వారాల నుండి పార్షియల్ వెయిట్ బేరింగ్ అంటే కొంచెం బరువు పెట్టి నడిపించడానికి ఒక 2 నెలలు 2.5 నెలల తర్వాత మొత్తం బరువు పెట్టి నడవడానికి అవకాశం ఉంటుంది. సో ఏ వయసులో అయినా కానీ ఫ్రాక్చర్ అయినప్పుడు దాన్ని ఫిక్స్ చేస్తాం కంపల్సరీగా. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు అంతకుముందు ఆపరేషన్ కన్నా ముందు సర్జరీ అంటే పడకముందు ఎలా యాక్టివిటీ ఉందో వాళ్ళు ఆ యాక్టివిటీకి మళ్ళీ రాగలుగుతారు. సో ఇది ట్రొకాంట్రిక్ ఫ్రాక్చర్స్ అన్నమాట. ఇంకొక రకమైన ఫ్రాక్చర్ ఏంటంటే ఈ ట్రొకాంటర్కి ఈ బాల్కి మధ్యలో ఉండే నెక్ జంక్షన్లో ఫ్రాక్చర్స్. ఈ నెక్ జంక్షన్లో ఫ్రాక్చర్స్ అయినప్పుడు యంగ్ ఏజ్లో అయితే కనుక ఈ నెక్ని ఎంతవరకు అయితే అంతవరకు సేవ్ చేయడానికి ప్రయత్నిస్తాం. సేవ్ చేయడానికి ఏంటంటే చిన్నగా స్క్రూస్ వేసి దాన్ని ఫిక్స్ చేస్తాం. అదే ఓల్డ్ ఏజ్లో అంటే కనుక ఈ నెక్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు మనం స్క్రూస్ వేసి ఫిక్స్ చేసినా కానీ ఆ ఆపరేషన్ అనేది ఎక్కువ రోజులు రాదు. ఎందుకు అంటే ఇక్కడ బ్లడ్ సప్లై ఈ ఫిమరల్ హెడ్కి చాలా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇది రోజు చచ్చిపడిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆపరేషన్ తర్వాత. సో అందుకరికి ఆల్రెడీ ఏజ్ పైబడి ఉన్న వాళ్ళు మళ్ళీ ఆపరేషన్ తట్టుకోలేని వాళ్ళకి డెఫినెటివ్గా సర్జరీ ఏం చేస్తాము అంటే హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేస్తాం. ఈ హిప్ రీప్లేస్మెంట్లో మళ్ళీ బాగా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి కంప్లీట్గా టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అనేది చేస్తాం. యాక్టివ్గా ఉండడం అంటే నార్మల్ యాక్టివిటీస్ అంతా ఉండి వితౌట్ ఎనీ డిపెండెన్సీ వాళ్ళు వాక్ చేస్తున్నారు, ఏ స్టిక్ సహాయం లేకుండా వాక్ చేస్తున్న వాళ్ళలో ఈ బాల్ మార్పిడి చేస్తాము. ఆ తర్వాత ఈ కప్పుని మార్పిడి చేస్తాం. దీన్ని ఏమంటామంటే టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటాం. అదే యాక్టివిటీ ఎక్కువగా లేని వాళ్ళు, డిపెండెన్సీ ఉంది, 75 సంవత్సరాల పైబడిన వాళ్ళలో ఓన్లీ ఈ ఒక్క బాల్ మార్పిడి ఒకటే చేస్తాం. దాన్ని హెమీ ఆర్థోప్లాస్టీ అంటాం. ఎందుకు అంటే ఈ వయసులో ఉన్న వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల సర్జరీ తట్టుకునే శక్తి అనేది ఎక్కువగా ఉండదు. అందుకని సర్జరీ తొందరగా ఫినిష్ చేయాలి,
ఏ కాంప్లికేషన్స్ లేకుండా తొందరగా బయటకు వచ్చేలాగా ఉండాలి. అందుకొరకు ఈ హెమీ ఆర్థోప్లాస్టీ అనేది వాళ్ళ లైఫ్ టైంకి ఈ కప్ రీప్లేస్ చేయకపోయినా కానీ లైఫ్ టైం వాళ్ళకి ఇబ్బంది లేకుండా అంతకుముందు యాక్టివిటీ ఎలా ఉందో అది యాక్టివిటీస్ వాళ్ళు చేసుకునేలాగా ఉపయోగపడుతుంది. ఈ నెక్ ఫ్రాక్చర్స్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ ఆపరేషన్ తర్వాత వెంటనే వాళ్ళు నెక్స్ట్ రోజు నుండి మొత్తం బరువు పెట్టి నడుస్తారు. సో అది ఏ వయసు వారైనా 90 సంవత్సరాలైనా 95 సంవత్సరాలైన వారైనా కానీ రీప్లేస్మెంట్ ఆర్ హెమీ ఆర్థోప్లాస్టీ చేసినప్పుడు నెక్స్ట్ రోజు నుండే మొత్తం బరువు పెట్టి నడుస్తారు. సో ఇవి ప్రధానంగా తుంటికి సంబంధించిన ఫ్రాక్చర్స్. సో ఈ ఫ్రాక్చర్స్లో చాలామంది ఏం చేస్తారు అంటే ఈ వయసులో ఎందుకు ఆపరేషన్ చేయడం అని అలాగ నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళు అలాగే బెడ్లో సకం అయిపోతారనమాట. అంటే పెయిన్ టాలరేట్ చేయకుండా అసలు పక్కకు తిరిగి కూర్చోవడానికి పక్కకు తిరగడానికి కూడా అవకాశం లేకుండా ఉండడం వల్ల బెడ్ సోర్స్, దానివల్ల ఇన్ఫెక్షన్స్ పెరగడము, అదర్ కాంప్లికేషన్స్ అన్నీ పెరిగి ఆల్రెడీ తుంటిలో ఫ్రాక్చర్ అయినప్పుడు వాళ్ళ లైఫ్ టైం అనేది తగ్గుతూ ఉంటుంది ఫ్రాక్చర్ అయినప్పుడు. సో ఇంకా దాన్ని సర్జరీ చేయకుండా అలాగే వదిలేస్తే కాంప్లికేషన్స్ అనేవి చాలా పెరుగుతాయి. సో ఏ వయసులో అయినా కానీ ఫ్రాక్చర్కి ట్రీట్మెంట్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్. చేసుకున్న తర్వాత అంతకుముందు ఎలా యాక్టివ్గా ఉన్నారో, ఎంత యాక్టివిటీ లెవెల్స్ ఉన్నాయో ఆ యాక్టివిటీ లెవెల్స్ అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఒక 2 నుండి 3 నెలల వరకు ఈ ట్రోకాంట్రిక్ ఫ్రాక్చర్స్ అతుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఆస్టియోపోరోసిస్ ఉంది, బాగా ఎముకలు బాగా వీక్గా ఉన్న వాళ్ళలో ఏంటంటే ఎక్స్ట్రా సప్లిమెంట్స్, బిస్ఫాస్ఫోనేట్స్ అని కొన్ని ఇంజెక్షన్స్, రోజు తీసుకునే ఇంజెక్షన్స్ బోన్ స్ట్రెంత్ పెరగడానికి, లేదంటే 6 నెలలకు ఒక ఇంజెక్షన్ ఇవ్వడం బోన్ స్ట్రెంత్ పెరగడానికి, ఇవన్నీ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల స్ట్రెంత్ బాగా పెరిగి మళ్ళీ తొందరగా నార్మల్ యాక్టివిటీకి రావడం, మొత్తం బరువు పెట్టి నడవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఫ్రాక్చర్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ ఫ్రాక్చర్స్ని ట్రీట్ చేసుకోవడం వల్ల నార్మల్గా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.